ప్రభువునందు ప్రియులరా, మీరు క్షేమమే కదూ? మీ క్షేమాభివృద్ధి కొరకు దినదినము ప్రార్థన చేస్తూ మీ ఆశీర్వాదం కొరకు ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు అందిస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు 46వ కీర్తన మొదటి వచనాన్ని మేము ముందుంచుతున్నాను. 46వ కీర్తన మొదటి వచనం: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ మాటలు చాలా ఆశీర్వాదకరమైన మాటలు, ప్రతి ఒక్కరికి పురుకొల్పు కలుగు చేసే మాటలు. దేవుడు మనకు సహాయం చేస్తాడు అనేది ఒక ఆలోచన. ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటే, సహాయము అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిలో అవసరమవుతుంది. నాకు అవసరమైన దేవుని సహాయము ఒక రీతిలో ఉంటుంది. నీకు ఏ సహాయం కావాలని దేవుని దగ్గర నుంచి కనిపెడుతున్నావో అది వేరేగా ఉండొచ్చు. అలాగే ఒకే వ్యక్తి జీవితంలో ఆయా సమయాల్లో ఆ సహాయం అనేది వేరువేరుగా ఉండొచ్చు. దేవుడు ఎలాంటి సహాయం ఇస్తాడు అంటే, ఆ సమయానికి తగిన సహాయము, ఏ సమయంలో ఏ సహాయం అవసరమో ఆ తగిన సహాయాన్ని దేవుడు ఇచ్చేవాడు. అది ఆ వాక్యంలో ఉన్న అర్థం. ఇంటిలో చాలా ఇబ్బందిగా ఉంది, కుమారునికి పరీక్ష ఫీజు కట్టాలి, ఫీజు కట్టగలిగే పరిస్థితి లేదు, ₹1 కూడా ఇంట్లో లేదు. ఆ పరీక్ష ఫీజు కట్టడానికి సహాయం కావాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే, ఆ సహాయం కొరకు కనిపెడుతున్న నీకు ఒక మంచి బిర్యానీ ప్యాకెట్ పంపించి ఇదిగో సహాయము అని అందిస్తే ఆ సహాయం నీకు ఎందుకు కూడా ఇష్టం కాదు. దేవుడు అలా సహాయం చేసేవాడు కాదు. తగిన సహాయాన్ని దేవుడు నీకు పంపిస్తాడు. ఏ సమయానికి తగిన సహాయాన్ని ఆ సమయంలో దేవుడు నీకు పంపిస్తాడు. పాత నిబంధనలో ఏలియా ఉన్నాడు, ఏలియా ప్రవక్త. ఏలియా సమయంలో ఆ దేశంలో కరువు వస్తే, ఆ కరువులో దేశమంతా కరువుతో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏలియాకు కాకోలములతో ఆహారం పంపించాడు. అక్కడ ఏలియాకు అవసరమైంది ఏమిటంటే ఆహారమే. కరువుతో అలమటిస్తున్న దేశంలో లగ్జరీ కాదు మనిషికి కావాల్సింది, ఆహారమే కావాలి. ప్రశస్తమైన ఆహారాన్ని ఆ పక్షులతో దేవుడు ఏలియాకు పంపించాడు. మరి ఒక పర్యాయం ఏలియా ఒక భయముతో అరణ్యంలో పారిపోతూ నిరుత్సాహానికి గురై, చాలా నిరాశతో నిరుత్సాహంతో కృంగిన స్థితిలో మరణించాలి, ఇంకా జీవితంలో ఇంకా బ్రతుకు మీద ఆశ లేదు అన్నట్లుగా దేవునికి ప్రార్థన చేశాడు. దేవా, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణాన్ని తీసుకో ప్రభు అని ప్రార్థన చేసి అక్కడ అరణ్యంలో నిద్రపోయాడు. ఆ సమయంలో ఏలియాకు అవసరమైన సహాయాన్ని ఆ సమయంలో పంపించాడు. ఇంత మట్టుకు చాలును అని ఏలియా అన్నాడు. అయితే దేవుని దూతతో పంపించిన వర్తమానం ఏమిటంటే, నీవు చేయవలసిన ప్రయాణం ఇంకా చాలా ఉంది, ఇంత మట్టుకు చాలు అని నీవు అనుకుంటున్నావు. దేవుడు నీ ముందుంచిన ప్రయాణం ఇంకా చాలా ఉంది అని అలాంటి ప్రోత్సాహంతో ఏలియాను మరలా లేపాడు. అయినప్పుడు ఆహారం ఇచ్చాడు, ప్రోత్సాహకరమైన మాటలు అవసరమైనప్పుడు ప్రోత్సాహకరమైన మాటలు అందించాడు. ఏ సమయానికి ఏ సహాయం అవసరమో ఆ రీతిగా దేవుడు సహాయాన్ని పంపించేవాడు. అందుకనే ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. ఏలియా శిష్యుడు ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఒక సందర్భంలో దోతాను అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయన పట్టుకోవడానికి, ఆయన సిరియా రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి సిరియా సైన్యం అంతా ఆ దోతాను చుట్టూ ముట్టడించబడింది. అయితే దేవుడు ఆ సమయంలో ఎలీషాకు అవసరమైన సహాయాన్ని ఎలీషా కొరకు పంపించి ఆ పట్టణం చుట్టూ సిరియా దేశపు సైన్యం ముట్టడించగా
వారికంటే విస్తారమైన సైన్యాన్ని దేవుడు ఏలియా కొరకు అక్కడ ఏర్పాటు చేశాడు. అలా దేవుడు మనకి సహాయం పంపిస్తే ఆ సహాయము చాలా తగిన రీతిలో ఉంటుంది. అందుకనే ఆపత్కాలములో ఆయన నమ్ముకొన తగిన సహాయకుడు, ఆయన నమ్ముకొనదగిన వాడు. ఒకవేళ ఈ లోకంలో ఎవరినైనా నమ్ముకుంటే, ఒకవేళ వాళ్ళు మనకు సహాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఎంత మంచి వాళ్ళైనా కొన్నిసార్లు వాళ్ళు చేయలేకపోవచ్చు, చేయాలి అని ఆశ ఉన్నా చేయలేకపోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నీవు నమ్ముకున్న దేవుడు నమ్ముకొనదగిన సహాయకుడు, నీవు నమ్ముకొనదగిన సహాయకుడు. నీకే అవసరమైతే ఆ అవసరతల్లో ఆ అవసరతకు అనుకూలంగా, ఆ అవసరతకు అనుగుణంగా నీకు సహాయం చేసి నిన్ను కృతార్థురాలుగా చేసే దేవుడు, అట్టి దేవుడు మనకున్నాడు. అట్టి దేవుని నీవు నమ్ముతున్నావు కనుక నా దేవుడు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, సహాయము ఇచ్చేవాడు ఆయన. అక్కడ మన దృష్టి ఎక్కడ కేంద్రీకరించబడాలంటే ఆయన ఇచ్చే సహాయం మీద కాదు, నమ్ముకొనదగిన వాడు మనకున్నాడు. ఆ సహాయము చేయడానికి నమ్ముకొనదగిన వాడు ఉన్నాడు. ఆ నమ్ముకొనదగిన వాని మీద మన దృష్టిని కేంద్రీకరిస్తే మనకు అవసరమైన సహాయాన్ని, ఏ సమయంలో ఏ సహాయం అవసరమో ఆ సహాయాన్ని పంపిస్తాడు దేవుడు తప్పక. ఒకవేళ అపాయంలో ఉంటే అపాయం నుంచి తప్పించబడే సహాయం, ఇబ్బందిలో ఉంటే ఇబ్బంది నుంచి విడిపించబడే సహాయం, సమస్యలో ఉంటే పరిష్కారం పొందుకునే సహాయం, ఆ సమయానికి తగిన సహాయాన్ని ఆయన తగిన దేవుడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు. అలాంటి సహాయం నాకు చేయగలవాడు ఎవరైనా ఉన్నారా అంటే నా దేవుడు ఉన్నాడు అని మాత్రమే నేను చెప్పగలను. ఈ లోకంలో ఎవరూ అలాంటి సహాయాన్ని చేయలేరు, ఆయన మాత్రమే చేయగలడు. అందుకని ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆ నమ్ముకొనదగిన సహాయకుని మీద ఆధారపడు, తప్పక ఆయన నీకు కూడా సహాయం చేసి నిన్ను కృతార్థురాలుగా చేస్తాడు. అట్టి స్థితిలో దేవుని ముందు నీవు నిలుచుదువుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఇట్టి ఆశీర్వాదకరమైన మాటలు మాకు వినిపించినందుకు మీకు స్తోత్రాలు. ఆ మాటలు విన్నవారందరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభువా. ఈ మాటలు విన్నవారి జీవితాల్లో అవసరతలు మీ చేతులకు అప్పగిస్తున్న అవసరతలు తీర్చండి. వారి జీవితాల్లో సమస్యలు ఉంటే సమస్యల నుంచి విడుదల దయచేయండి. నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయండి. ఈ మాటలు వారికి ఆశీర్వాదకరంగా ఉంచుమని, వారిపై మీ దీవెన ఉంచుమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి, తప్పక షేర్ చేయండి. వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.